మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో అండి, నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈ రోజు మనం ఈ వీడియోలో న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఏ టైంలో కలిసి ఉంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్ గా మీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయా, ఇర్రెగ్యులర్ గా ఉన్నాయా గమనించుకోండి. రెగ్యులర్ సైకిల్స్ అంటే 28 to 32 డేస్ మధ్యలో మీకు పీరియడ్స్ ఉంది, రెగ్యులర్ గా ఆ టైంలోనే వస్తుంది అని అంటే పీరియడ్స్ వచ్చిన 10th డే నుంచి 20th డే రోజు డైలీ ఆర్ ఆల్టర్నేట్ డే కలిసి ఉండడానికి ట్రై చేయండి. ఎందుకు ఇలా ఈ డే స్పెసిఫిక్ గా చెప్తున్నాము అని అంటే యూజువల్ గా ఎవరికైనా పీరియడ్స్ వచ్చే కన్నా 14 days బిఫోర్ ఎగ్ అనేది ఓవులేట్ అవుతుందండి. సో మీది 28 days సైకిల్ అయితే 14 days బిఫోర్ ఓవులేట్ అవుతుంది. అంటే పీరియడ్స్ వచ్చాక 14 days కి ఓవులేట్ అవుతుంది. మీరు 30 days సైకిల్ అయితే పీరియడ్స్ వచ్చాక 16th డే ఓవులేట్ అవుతుంది. అదే 32 days సైకిల్ అయితే పీరియడ్స్ వచ్చాక 18th డే ఓవులేట్ అవుతుంది. సో ఈ ఎగ్ అనేది మన ఫీమేల్ ఒంట్లో 24 hours బతుకుతుంది. స్పర్మ్ అనేది ఫీమేల్ బాడీలో 2 to 3 days యాక్టివ్ గా ఉంటుందండి. సో ఎగ్ రిలీజ్ అయ్యే కన్నా 2 to 3 days ప్రయర్ నుంచి కలిసి ఉంటే బెస్ట్. కాకపోతే ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది అని తెలుసుకోవడం చాలా ఇబ్బంది, ఎగ్జాక్ట్ టైం అనేది ఇబ్బంది. కాబట్టి యూజువల్ గా పీరియడ్ వచ్చిన 8th డే నుంచి 20th డే మనకి ఆల్టర్నేట్ డేస్ కలిసి ఉండమని చెప్తాం. యూజువల్ గా డైలీ కలిసి ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, కానీ డైలీ కలిసి ఉండమని చెప్తే చాలా మందికి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటుంది. కాబట్టి పర్టికులర్ డే ఇదే రోజు కలిసి ఉండండి అంటే యాంగ్జైటీ ఇష్యూస్ ఉండి అప్పుడప్పుడు కలవలేకపోతుంటారు. కాబట్టి యూజువల్ గా 8th డే నుంచి 20th డే మటుకి ఆల్టర్నేట్ డేస్ కలిసి ఉండమని, డైలీ ఆర్ ఆల్టర్నేట్ డేస్ కలిసి ఉండమని చెప్తుంటామండి. దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఫర్టిలిటీ, ఫీమేల్ ఫర్టిలిటీ అనేది పీక్ స్టేజ్ లో ఉంటుంది. మాది ఇర్రెగ్యులర్ సైకిల్స్ మేడం. మరి ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఎంత ఇర్రెగ్యులర్ గా ఉంటుంది అన్నది గమనించుకోండి. యూజువల్ గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి పీసీఓడి ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. లేట్ సైకిల్స్ లో అంటే పీరియడ్స్ ప్రతి 30 days కి 30 days కి కాకుండా 45 days, 60 days, 90 days కి ఒకసారి వస్తుంది అంటే యూజువల్ గా వీళ్ళలో యానోవ్యులేటరీ సైకిల్స్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు, పీసీఓడి ప్రాబ్లం ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళలో ఎగ్ గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది. అప్పుడప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది, అప్పుడప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వక పీరియడ్స్ రావడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఫస్ట్ అసలు స్కానింగ్ చేసుకొని వాళ్ళ ఎగ్ అనేది అసలు పెరుగుతుందా, ఫాలికల్ పెరుగుతుందా, టైంకి ఓవులేట్ అవుతుందా లేదా ఒకసారి గమనించుకోవాల్సింది ఉంటుందండి. యూజువల్ గా ఇలాంటి వాళ్ళకి యానోవ్యులేటరీ సైకిల్స్ ఉంటాయి కాబట్టి ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఎగ్ పెరిగేదానికి కొన్ని మెడికేషన్స్ వాళ్ళ గైనకాలజిస్ట్ దగ్గరకో, ఫర్టిలిటీ డాక్టర్స్ దగ్గరకో సంప్రదించి ఎగ్ పెరిగేదానికి కొన్ని మెడికేషన్స్ యూస్ చేసుకొని ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది కరెక్ట్ గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకొని లేదంటే LH కిట్స్ యూస్ చేసుకొని ఎగ్ రిలీజ్ టైం అనేది వాళ్ళు ట్రాక్ చేసుకొని ఆ రోజు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో ఇది రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ టైంలో కలిసి ఉంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంతమంది అడుగుతారు, మాకేమైనా హింట్ ఉంటుందా మేడం ఓవులేషన్ టైం న్యాచురల్ గా తెలుసుకోవడానికి ఏదైనా హింట్ ఉంటుందా అంటే యూజువల్ గా ఓవులేషన్ టైం అప్పుడు సర్వైకల్ మ్యూకస్ వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్కువగా జిగటగా, ఎక్కువగా ఎగ్ వైట్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి. సో అలాంటి టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. యూజువల్ గా ఓవులేషన్ తర్వాత ఆ మ్యూకస్, సర్వైకల్ మ్యూకస్ అనేది చాలా థిక్ గా అయిపోతుంది. సో దట్ ఈస్ ద టైం వెన్ యూ రియలైజ్ దట్ ఎగ్ ఓవులేట్ అయిపోయింది అనేసి. సో అరౌండ్ దిస్ టైం మ్యూకస్, సర్వైకల్ మ్యూకస్ ఎక్కువగా ఉంది, చాలా ఎలాస్టిక్ గా ఉంది, చాలా జిగటగా ఉంది అంటే ఇలాంటి టైంలో ఎగ్ రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ టాపిక్ గురించి ఫర్దర్ గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ గెట్ బ్యాక్ టు us. We will definitely help you అండి. థ్యాంక్ యూ.